గురుగారు మరి ఈ కనుమ పండుగ రోజు కాకి కూడా బయలుదేరుతూనంటారు. ఈ రోజున ప్రయాణాలు నిషిద్ధమా? ఇలా ఎందుకన్నారు? ఇది 3వ రోజు అవుతుంది. భోగి, సంక్రాంతి, కనుమ. అలాగే భోగి భోగములను అందించేటటువంటి పండగ. విశేషమైన ఆహారాలు స్వీకరించి ఉన్నాం. సంక్రాంతి కొత్త కాంతులతో పితరులకు సంబంధించినటువంటి కర్మలను ఆచరించి తిలతర్పణాదులు చేసి మాధ్యాహ్నిక సమయములో వంతనాదిగాదులు చేసి పెరుగు దానమిచ్చి భోజనం చేసి ఉన్నాం. శ్రాద్ధకర్మ ఆచరించిన మరుసటి నాడు ప్రయాణం చేయకూడదు. ఇది శాస్త్ర ప్రమాణం. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడింటిలో భోగి నాడే తలంటుకోవాలి. సంక్రాంతి నాడు తలంటుకోవడం లేదు, తలంటుకోకూడదు. ఈనాటి కాలంలో అన్నీ మనం సంక్రాంతి నాడే చేసేస్తున్నాం ఒకే రోజు అన్నట్టుగా. అలా కాదు. సంక్రాంతి రోజున పితరులకు సంబంధించి కర్మ చేసేటటువంటి వారు మాత్రమే శిరస్నానం చేసి, తలంటుకోవడం వేరు శిరస్నానం వేరండో. ఎలా శిరస్నానం చేసి శ్రాద్ధాధికారులను సంకల్పం చేసి మరుసటి నాడు ఉదయం నిన్న చేసిన పదార్థాలలో కొన్నింటిని అయినా స్వీకరించాలి. వాటిలో మినపగారెలు ప్రత్యేకం. ఇలా సంక్రాంతికి సంబంధించిన దానాదిగాదులు పూర్తి చేసి శ్రాద్ధ కర్మల సంకల్పం పేరిట పరోక్షంగా పితృదేవతల కర్మ ఆచరించిన కారణం చేత కనుమ నాడు ఇల్లు విడిచి వెళ్ళకూడదు అన్నారు. మనం అందించిన ఆహార పదార్థాలు దండిగా స్వీకరించిన కారణం చేత మేడపైన వాలిన ఆ వాయసం కాకి కూడా కదలదు భుక్తాయాసంతో అని వేళాకోళంగా మన వారు చెప్పారు. మహాభారతంలో కర్ణపర్వంలో శల్యుడు కర్ణుడికి చాలా వేళాకోళంగానే సుమా హంస కాకియోపాఖ్యానం అన్న పేరిట ఒక కాకి వృత్తాంతాన్ని కూడా తెలియజేస్తాడు. మనం కాకులను నిర్లక్ష్యంగా చూడకూడదు. సాక్షాత్ యమధర్మరాజు అనుగ్రహంతో పరిపూర్ణమైన జీవితాన్ని గడిపేవవి. అవి ఉంటేనే ఏ కార్యక్రమమైనా కూడా వృక్షజాతిని పెంపొందింపజేసే నిమిత్తమై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళేవి. ఇలాంటి నేపథ్యంలో ఇంటిపైన కాకి వాలితే బంధువులు వస్తారు, ఉంటారు అనేటటువంటి వారు ప్రాచీనులు. ఈ బంధువులు ఎప్పుడు వెళతారు అంటే తమాషాగా వేళాకోళంగా ఇల్లాలు అరిస్తే అని చెప్పడంలో కూడా ఇంతే సొగసు ఉంటుంది. కాబట్టే మనవారు కనుమ నాడు కాకైనా కదలదు అనే మరి ఒక నానుడిని ఇలా సృష్టించి మనకు అందించి వచ్చిన బంధువులు వెళ్ళకూడదు, ఇంట్లో ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని చెప్పారు. ఉద్యోగాలు చేసేటటువంటి వారు ఉద్యోగ విధులలో అవసరాలు ఉన్నప్పుడు కనుమనాడు కార్యాలయాలు పనిచేస్తే మట్టుకు కనుమనాడు కాకైనా కదలదు కదా అని కార్యాలయాలకు వెళ్ళడం మానుకోకూడదు. ఇది నిత్య విధి. కనుమనాడు కాకైనా కదలదు అనే ఆ విధిలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే దూర ప్రయాణాలు చేపట్టకూడదు. ఇది విషయం.